Hi, welcome back to the channel. You are watching a lecture series on embedded system concepts. So, మనం లాస్ట్ టూ లెక్చర్స్ నుంచి వాట్ ఈస్ దిస్ ఎంబెడెడ్ సిస్టమ్, హౌ టు డిఫైన్ అన్ ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంబెడెడ్ సిస్టమ్ అనే కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇఫ్ యూర్ న్యూ టు ద ఛానల్ డిడెంట్ సా ద లాస్ట్ టూ వీడియోస్, ఐ విల్ లీవ్ ద లింక్ ఆఫ్ ద వీడియోస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్. సో వీటి గురించి తెలుసుకున్న తర్వాత ద మేజర్ డౌట్ వాట్ వీ జనరల్ విల్ గెట్ ఈస్ లైక్ వాట్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ ఎంబెడెడ్ సిస్టమ్. ఈ ఎంబెడ్ సిస్టమ్స్లో ఉన్న మేజర్ కాంపోనెంట్స్ ఏంటి అని డౌట్ రావచ్చు. సో దెర్ ఆర్ యాక్చువల్లీ లాట్ ఆఫ్ కాంపోనెంట్స్, బట్ టు నేమ్ few of them, we can say two major components. One is an microprocessor, another one is a microcontroller. So in this session, let's try to define what is this microcontroller mean and what is this microprocessor mean, and let's try to define like what are the major differences between them. So before we start, hello everyone, this is Vishal and you are watching Intervisionary. So let's start with an what is this microprocessor mean? So microprocessor ni simple గా define చేయాలంటే it's an brain of the system. It is a microprocessor is an CPU, central processing unit, which can perform all this arithmetic, logical or control task. సో వీటిని సింపుల్గా ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఏదైనా ఒక చిప్ తీసుకుంటే దాంట్లో ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి దాన్ని కొన్ని పర్టికులర్ అప్లికేషన్స్లో ఈ లాజికల్ ఆపరేషన్స్ని కానీ లేదా అథమెటిక్ ఆపరేషన్స్ని వాడి ఒక టాస్క్ని ఏదన్నా ప్రాసెసింగ్ స్టఫ్ చేయాలనుకుంటే వాటిలో మనం ఎక్కువ శాతం ఆ ప్రాసెస్ వాడుతూ ఉంటాం. సో దట్స్ వాట్ ద ప్రాసెసర్ విల్ డూ యాక్చువల్లీ. అండ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ దిస్ మైక్రో ప్రాసెసర్ ఈస్ దట్ వీటికి ఇన్పుట్ పోర్ట్స్ అంటూ ఏమీ ఉండవు. సో వీ కాంట్ ఏబుల్ టు డైరెక్ట్లీ గివ్ ఇన్పుట్ ఫ్రమ్ కైండ్ ఆఫ్ సమ్ సెన్సర్ or something. We can't able to fit the sensor input to the processor directly because they didn't have any this IO port pins and all. So we have to get some external IO port so that we can fit to the processor, and ఆ సెన్సర్ డేటాను తీసుకెళ్ళి ప్రాసెసర్ పిన్స్ ద్వారా మనం ఐఓ పిన్స్ ద్వారా మనం ప్రాసెసర్కి ఇంజెక్ట్ చేస్తాం. సో దట్స్ హౌ దిస్ ప్రాసెసర్ కెన్ గెట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ డివైజెస్. అండ్ ఈ ప్రాసెసర్లో ఎక్స్టర్నల్ మెమరీ అంటూ కూడా ఏమీ ఉండదు. సో ఇట్స్ లైక్ దే డిడెంట్ హ్యావ్ ఎనీ మెమరీ టు స్టోర్ దిస్ డేటా అండ్ ఆల్. సో మనం ఏదైనా ఒక ఎక్స్టర్నల్ మెమరీని తీసుకొచ్చుకొని దాంట్లో వాటిని కనెక్ట్ చేసుకుని ప్రాసెసర్కి దాంట్లో మనం కావాల్సిన డేటా అంతా స్టోర్ చేసుకుంటూ ఉండాలి. సో దట్స్ హౌ దిస్ యాక్చువల్లీ దిస్ ప్రాసెసర్ మీన్స్ సింప్లీ లైక్ ఎ ప్రాసెసింగ్ యూనిట్ విచ్ విల్ డూ ప్రాసెసింగ్ ఆఫ్ సమ్ డేటా which will be given by some any external units like sensors or something. అండ్ ఈ ప్రాసెసర్ని మేజర్గా మనం ఎక్కడ వాడతామంటే బికాస్ దే ఆర్ మోర్ యూస్ఫుల్ ఇన్ దిస్ కంప్యూటేషనల్ స్టఫ్. సో మన ల్యాప్టాప్స్లో కానీ లేదంటే మన పీసీస్లో కానీ లేదంటే మన సర్వర్స్లో కానీ ఎక్కడైతే ఈ కంప్యూటేషనల్ స్టఫ్ అనేది ఎక్కువ మ్యాండేటరీయో సో ఈ టైప్ ఆప్లికేషన్స్లో మనం మేజర్గా మనం మైక్రో ప్రాసెసర్స్ వాడుతూ ఉంటాం. సో దట్స్ ద what is this microprocessor means. On the other hand, we'll call what is this microcontrollers means. So we'll call that as an microcomputer on the chip because so ఈ మైక్రో కంట్రోలర్ కూడా మైక్రో ప్రాసెసర్లో ఎలా అయితే డేటాని ప్రాసెస్ చేస్తామో లైక్ హౌ వీ టేక్ ద డేటా ఫ్రమ్ ద సెన్సర్స్ అండ్ పాస్ ఇట్ టు ద ప్రాసెసర్ అండ్ వీల్ అప్లై సమ్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్, సమ్ అర్థమెటిక్ ఆపరేషన్ ఆర్ సమ్ లాజికల్ ఆపరేషన్ టు మ్యానిపులేట్ ద డేటా. అండ్ ఆ ఆపరేషన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఐ విల్ గెట్ ద అవుట్పుట్ విచ్ విల్ బి గివెన్ బై ద ప్రాసెసర్. So along with these processes, it has its own input and output peripherals, and it has its own memory like RAM and ROM. సో ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఒకే బోర్డ్లో కానీ లేదంటే ఒకే చిప్లో వీ హ్యావ్ అవర్ ఓన్ ప్రాసెసింగ్ యూనిట్, వీ హ్యావ్ అవర్ ఓన్ స్టోరేజ్ డివైస్, వీ హ్యావ్ అవర్ ఓన్ ఐఓ పిన్స్. సో దట్ ఎప్పుడైతే కానీ ఏదన్నా ఒక సెన్సార్ నుంచి కానీ ఏమన్నా ఒక డేటాని తీసుకోవాలనుకుంటే ఆ డేటాని డైరెక్ట్గా మనం ఈ బోర్డుకి ఐఓ పిన్స్ యూస్ చేసి ప్రాసెసర్కి పంపించుకోవచ్చు. అండ్ లైక్ లాట్ ఆఫ్ స్టెప్స్ లైక్ దేర్ విల్ బి సమ్ కన్వర్టర్స్ ఇఫ్ ఇట్స్ అన్ అనలాగ్ డేటా దేర్ విల్ హ్యావ్ ఇన్ బిట్వీన్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్. సో బట్ ఇన్ ఓవరాల్ వ్యూ మనం ఈ ఐఓ పిన్స్ యూస్ చేసుకొని మన సెన్సర్ డేటాని తీసుకెళ్ళి మనం ప్రాసెసర్కి ఇచ్చి దాంట్లో పైన ఆ డేటా పైన సమ్ అర్థమెటిక్ సమ్ లాజికల్ ఆపరేషన్స్ అప్లై చేసి వాటిలో వన్ డిజైర్డ్ అవుట్పుట్ని ఫామ్ చేసుకొని దాన్ని మనం డైరెక్ట్గా వెళ్ళి ఇక్కడ ఒక స్టోరేజ్ డివైస్లో లైక్ ర్యామ్ ఆర్ రోమ్ ఏ స్టోరేజ్లో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు. So but these facilities are not there in the microprocessor, but these are available on
a microcontroller. So this is one of the advantages of the microcontroller. And but one thing is that these microprocessor will have a limited amount of memory and some constraints towards memory. But when we go to the processor and all, మనం ప్రాసెసర్లో ఎక్కడైతే మెమరీ స్టోరేజ్ కావాల్సి వచ్చిందో మనం ఒక ఎక్స్టర్నల్ డివైస్ని తీసుకొచ్చుకొని అక్కడ అడ్జస్ట్ చేసుకుంటాం. సో ఇట్స్ లైక్ we can adjust like whatever the memory that required based on the application. We'll bring that memory storage device and we'll try to fulfill the need of the application. But microcontrollers లో వచ్చేసి we have a restricted amount of memory and we have limited space to store this information, so we have to make sure that the memory will not go out of storage or something like that. సో ఈ కన్స్టెంట్స్ అనేవి మనకు మైక్రోకంట్రోలర్స్లో ఉంటాయి. సో ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ మైక్రోకంట్రోలర్, మన మైక్రోకంట్రోలర్స్ని మనం యూస్ చేసే వాషింగ్ మిషన్స్లో ఉంటాయి, మనం యూస్ చేసే డిజిటల్ కెమెరాస్లో ఉంటాయి, అండ్ మనం యూస్ చేసే ఆటోమొబైల్స్ లైక్ కార్స్లో వాటిలో కంట్రోల్ సిస్టమ్స్ కింద మనం ఈ మైక్రో కంట్రోలర్స్ని మ్యాక్సిమం యూస్ చేస్తూ ఉంటాం. సో ఆఫ్టర్ హ్యావింగ్ దిస్, ఈ మైక్రో ప్రాసెసర్ని మైక్రో కంట్రోలర్ని ఎలా డిఫర్ చేయొచ్చు అని చూద్దాం. సో for that, like let's try to have like four factors to differ them what is microprocessor and what is this microcontroller means. So let's start with the first factor is the architecture. సో మనం మైక్రో ప్రాసెసర్లో వచ్చేసి as we discussed earlier, it doesn't have any IO pins, it doesn't have any external memory which can be helpful for storing some info and all. But మన మైక్రో కంట్రోల్లో వచ్చేసి it has its own IO peripherals which will be helpful to directly take the input from the sensors and all. And it has its own storage modules where it can helpful to, like RAM and ROM, to store some information after performing any arithmetic or logical operations and all. So the second major factor is the power consumption. As we discussed earlier, these microcontrollers will not use that much of power because it has a limited amount of equipment in that, and it doesn't do any complex computations and all. మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మనం మైక్రో ప్రాసెసర్స్ అనేవి ఎక్కువ శాతం వాడేది ఎక్కువ కంప్యూటేషన్ వర్క్ ప్రాసెస్ని ఏమన్నా ఉంటే అవి ఫుల్ఫిల్ చేస్తానికి. సో ఆటోమేటిక్గా అంత ప్రాసెసింగ్ వర్క్ జరుగుతున్నప్పుడు ఇట్ రిక్వైర్స్ lot of power to perform all the stuff and all. But when it comes to the controller, it has limited amount of memory, limited amount of devices and all, so it doesn't require that much of power as it requires for the processor to do its operations and all. So the third major factor is this applications. So as we discussed now itself, ఈ ఎప్పుడైతే మన కంప్యూటేషన్ పవర్ అనేది ఎక్కువ కావాలి, వీ వాంటెడ్ టు డూ లాట్ ఆఫ్ దిస్ అర్థమెటిక్ ఆర్ లాజికల్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయాలనుకున్నాం. సో దెన్ వీ జనరల్ గో ఫర్ దిస్ మైక్రో ప్రాసెసర్ సో దట్ we can give a lot of power to it, and we can do more amount of this mathematical operations or any arithmetic or logical operations on the data, and we can do this computation stuff and all. But when it comes to the microcontrollers, like we're not focusing more on this doing some any computation work and all. వీఆర్ ఫోకసింగ్ ఆన్ కంప్లీటింగ్ లైక్ సమ్ కంట్రోల్ స్టఫ్ కానీ, లేదంటే ఏమన్నా ఒక స్మాల్ సబ్ టాస్క్ కానీ, ఒక అప్లికేషన్ కానీ సింపుల్ టాస్క్ని కంప్లీట్ చేస్తానికి చూస్తాం, విచ్ డజంట్ రిక్వైర్ దట్ మచ్ ఆఫ్ కంప్యూటేషన్స్ అండ్ ఆల్. బట్ ఇట్ రీడ్ ఇన్పుట్ టు టేక్ ఇన్పుట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఎనీ సెన్సర్ or something, and it reads some limited amount of memory to store that application and all. So within one board we can complete all this stuff. But when it comes to the processor, మనం ఎక్స్టర్నల్ డివైస్ అన్నిటిని మనం మౌంట్ చేసుకోవాల్సి వస్తుంది, మేము కనెక్ట్ చేసుకొని వాటి ద్వారా మనం ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి వస్తుంది. So and the last factor is that the cost. So as I'm saying repeatedly that these processors are using external memory modules and external this input output peripherals. So automatically ఇవన్నీ కొని తీసుకొచ్చి మనం పెట్టుకోవాలనుకుంటే as memory size increases we have to increase the cost also. So మైక్రో ప్రాసెసర్ని మనం ఏమన్నా ఆపరేషన్స్ యూస్ చేసుకున్నప్పుడు వాటి యొక్క ఈ ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ అన్నీ తెచ్చుకుంటాం వల్ల we have the cost of this project or the system will be more compared to the microcontroller. So that's it for today's session. I hope you got the idea what is this processor mean and what is this controller mean, and what are the basic factors that will help us to differ between the processor and the controller. So if you like this session, don't forget to share, like and subscribe for the channel. And if you have any particular doubts related to these concepts and all, feel free to comment down in the comment section.